Hi friends, welcome to our GSWS service channel. As a digital assistant, సచివాలయంలోని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. అలాగే నేను వర్క్ చేసే సచివాలయంలో ఆధార్ సెంటర్ కూడా ఉందండి. సో ఆధార్ సర్వీసెస్ కూడా మనం చాలా వరకు మన ఫోన్లోనే చేసేసుకోవచ్చు. చాలామందికి అంటే మన ఫోన్లోనే చేసుకోవడం తెలియకపోవడం వల్ల ఆధార్ సెంటర్స్లో కానీ మీ సేవా సెంటర్స్లో కానీ గంటలు వెయిట్ చేసి అక్కడ చేయించుకొని ఎక్స్ట్రా మనీతో చేయించుకొని చూస్తూ ఉంటారు. మనము కొన్ని సర్వీసెస్లు అనేవి మన ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు, అలాగే ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అది ఎలానో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. దానిలో uida.gov.in అని టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ దీనిలో వెల్కమ్ అనే ఇంగ్లీష్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇది హోమ్ పేజ్ అన్నమాట. దీనిలో ఇక్కడ మై ఆధార్ అని ఉంది కదా, ఈ ఆధార్ దగ్గర క్లిక్ చేస్తే ఇలా ఈ ఆధార్ సర్వీసెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. అప్డేట్ యువర్ ఆధార్, డాక్యుమెంట్ అప్డేట్, చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్, అప్డేట్ డెమోగ్రఫిక్స్ డేటా అండ్ చెక్ స్టేటస్, ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ ఫార్మ్స్, ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ ఛార్జెస్, ఆధార్ అప్డేట్ హిస్టరీ, అప్డేట్ ఆధార్ ఎట్ ఎన్రోల్మెంట్ అప్డేట్ సెంటర్, చెక్ ఆధార్ స్టేటస్, డౌన్లోడ్ ఆధార్, ఆర్డర్ ఆర్ ఆధార్ పీవీసీ కార్డ్, చెక్ ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్. మన యొక్క ఆధార్కి ఇప్పుడు మనం ఆధార్ సెంటర్స్లో ఏమన్నా అప్డేట్ చేయించుకున్నాం అనుకోండి, మనకు ఒక ఎన్రోల్మెంట్ ఐడి అనేది వస్తుంది. మనం ఈ వీడియోలో ఏంటంటే మన యొక్క ఆల్రెడీ అప్లై చేసిన ఆధార్ అనేది దాని యొక్క అప్డేట్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనేది మన ఫోన్లోనే నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. మనం ఏంటంటే నార్మల్గా ఆధార్ అప్డేట్ చేసిన ప్రతి ఒక్క పర్సన్కి ఒక ఎన్రోల్మెంట్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఆ ఎన్రోల్మెంట్ ఐడితో మనం మన యొక్క ఫోన్లోనే లాగిన్ అవ్వచ్చు. మనకి ఆధార్ అప్డేట్ స్టేటస్ అని ఉంది, చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేయగానే మన యొక్క పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. నార్మల్గా ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ ఉంది. ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అంటే మన యొక్క ఆధార్ అప్డేట్ చేయించుకున్నాక వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్లో ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఉంటుంది. నార్మల్గా ఈ డిస్టిక్కి అలా ఈ స్టేట్ వాళ్ళకి ఏంటంటే 2935తో స్టార్ట్ అవుతుంది. ఇది అనేది ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అనేది 14 డిజిట్స్ ఉంటుంది. ఈ 14 డిజిట్స్ నెంబర్ అంటే 2935 నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఈ నెంబరు లెఫ్ట్ సైడ్ ఉండిద్ది అనమాట. ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అనేది రైట్ సైడ్ ఏంటంటే డేట్ అంటే మంత్ ఇయర్ అలా ఉండిద్ది. డేట్ పక్కన అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఉండిద్ది. మనకి ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబరు 14 డిజిట్స్ ఉండిద్ది. లెఫ్ట్ సైడ్లో ఉన్న ఎన్రోల్మెంట్ నెంబర్ మొత్తం ఎంటర్ చేయాలి. ఇక్కడ అది ఎంటర్ చేసేసేయాలి. కింద సెలెక్టెడ్ డేట్ అంటే మీరు ఏ రోజు అయితే చేసుకున్నారో అక్కడ రిసిప్ట్లో ఆల్రెడీ ఉండిద్ది ఏ డేట్ అనేది, ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోండి. కింద సెలెక్టెడ్ టైం ఇక్కడ అవర్స్, మినిట్స్, సెకండ్స్ అని ఉంది. మీకు అక్కడ రిసిప్ట్లో ఎలా అయితే ఉందో అవే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 32, 12, 8 అలా ఉందనుకోండి. 32 అనేది మనం ఇక్కడ అవర్స్లో సెలెక్ట్ చేసుకోవాలి, 12 అనేది మినిట్స్లో సెలెక్ట్ చేసుకోవాలి, 8 అనేది సెకండ్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇది నార్మల్గా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కింద క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే మీ యొక్క ఎన్రోల్మెంట్ అప్డేట్ స్టేటస్ అనేది అంటే ఇప్పుడు నేను చూపించింది ఏంటంటే ఈరోజు అప్డేట్ అనేది ఈరోజు చేసిన రిక్వెస్ట్ అండి. సో కాబట్టి ఇది ఇంకా అవ్వలేదు. అలాగే ఈరోజే మనం చెక్ చేసుకోవడానికి కుదరదు, రేపైతే చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేను ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ క్లిక్ చేసేసి మన యొక్క అప్డేట్ అనేది ఆధార్ అప్డేట్ అనేది ఎంతవరకు ఉంది, ప్రాసెసింగ్లో ఉందా లేకపోతే అప్డేట్ అయిపోయిందా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అనేది మీ యొక్క ఫోన్కి మెసేజ్ కూడా వస్తుంది 1 డేలో. ఇప్పుడు ఈరోజు అప్లై చేసుకున్నారనుకోండి, ఈరోజు ఇలా ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు అప్డేట్ చేసుకున్నారు, ఈరోజు ఈవినింగ్ కల్లా మీకు మెసేజ్ వస్తుంది. ఆ నెంబర్ అనేది ఎప్పుడైనా యూస్ఫుల్ అవుతుంది, మీరు అది సేవ్ చేసి పెట్టుకోండి. ఈ నెంబర్ ద్వారా మనము ఆధార్ అనేది అప్డేట్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అప్డేట్ అయినాక ఒకవేళ మీకు ఈ అప్లికేషన్ అనేది అప్రూవల్ అయిపోయినాక ప్యాకెట్ అనేది అయిపోయినాక మనకి ఫోన్కి మెసేజ్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.